పరకామణికి సంబంధించి పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం మీద నేను నిరంతరము మాట్లాడుతున్నాను కాబట్టి ఆ మాటలు వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నా మీద కక్షబూని ఏదో ఒక రకంగా పరకామణి కేసులో నన్ను ఇరికించాలా అని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే గత కొద్ది కాలంగా 2 నెలలుగా నా మీద చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిరంతరం ఎంత దుష్ప్రచారాన్ని చేస్తున్నాయి అంటే అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. నాకు ఆ కేసుకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా ఆ జరిగినటువంటి వ్యవహారంలో నేను అధ్యక్షుడిగా ఉండకపోయినా నేనే అధ్యక్షుడిగా ఉండి చేశానని ఒకసారి, లేదా నేనే ఒత్తిడి పెట్టాను రవికుమార్తో రాజీ చేయించినానని మరొకసారి, వాళ్ళు ఎట్లా పడితే అట్లా నిరంతరము నా మీద మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారే కరుణాకర్ రెడ్డి ఇక దొరికిపోయినాడు దొంగ అని మాట్లాడితే సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం మాకున్నది. ఈ రోజున మీకు పెద్ద ఎత్తున మీడియా ఉండవచ్చు, ఆ పాపం మీరెంతైనా చేస్తూ ఉండొచ్చు మా మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలు. కానీ మీరు చేస్తున్నటువంటి ప్రచారానికో మమ్మల్ని నిర్బంధానికి గురి చేస్తారు అన్నటువంటి మీ ప్రయత్నాలకో జడిసి భయపడి లొంగిపోయే మనస్తత్వం కాదు నాది. ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. బిఆర్ నాయుడు లాంటి పనికిమాలిన వ్యక్తిని టిటిడి అధ్యక్షునిగా చంద్రబాబు గారు ఎంపిక చేసినప్పుడే చంద్రబాబు గారికి తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఏమాత్రము కూడా మంచి చెయ్యాలా అన్నటువంటి ఆలోచన లేదు అన్నటువంటి విషయం సుస్పష్టం. ఓ మిడ్ నైట్ మసాలా కార్యక్రమాన్ని నడిపినటువంటి వ్యక్తి, హైదరాబాదును కబళించినటువంటి వ్యక్తి, దొంగ మందులు అమ్మినటువంటి వ్యక్తి, దాదాగిరి చేసి బ్లాక్మెయిల్ చేసి తనకున్నటువంటి ఛానల్ ద్వారా అనేక రకాలుగా అధికారుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరినీ బెదిరించి డబ్బులు వసూళ్లు చేసి అత్యంత ధనికుడైనటువంటి వ్యక్తి తన కొమ్ము కాశాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఇంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి అధ్యక్షునిగా నియమించినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ట చంద్రబాబు గారు ఉద్దేశపూర్వకంగా మంట కలుపుతున్నారు అన్నది అందరికీ కూడా అర్థమైపోయింది. ఈ సంవత్సరం కాలంగా, అంతకు పూర్వం బిఆర్ నాయుడు గారు లేనప్పటి సమయం నుంచి కూడా ఈ పరకామణికి సంబంధించే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టులో పత్రికా సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అందిందిలే అనేటువంటి ఒక మాట మాట్లాడి అక్కడ ఏమి జరగలేదు అన్నటువంటి విషయం అవగతమైన తర్వాత, ఏ రకమైన అవినీతి జరగలేదు అన్నటువంటి విషయం అవగతమైన తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత ఎవరో ఒక జర్నలిస్ట్ వేసినటువంటి కేసుకు సంబంధించి గౌరవ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు అనుసరించి దీని మీద విచారణ సరిగ్గా చెయ్యండి
అని ఆ మహానుభావుడు చెప్పిన తర్వాత వెనువెంటనే దొరికినారా, మేము దొరికినాంరా అని చంకలు గుద్దుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, నారా లోకేష్ గారి నుంచి కింది స్థాయి వ్యక్తులందరూ కూడా ఎంతగా మమ్మల్ని భ్రష్టు పట్టించాలా అన్నటువంటి, ఇంకేదో మమ్మల్ని అరెస్ట్ చేసేసారు, లోపలికి పోయి పంపించేశారు అన్నటువంటి వాళ్ళ మాటల ద్వారానే మేము జైలుకు పోవాలా అని వాళ్ళు అలా మాట్లాడక ముందే వాళ్లకు కావాల్సినటువంటి పత్రికలు, ఈ టీవీ ఛానళ్ళు అద్దో దొంగ అద్దో దొంగ అద్దో దొంగ అని మీరు మా మీద మాత్రం ఎంత నీచానికైనా ఒడిగట్టవచ్చు. చేయని తప్పుకు మమ్మల్ని దోషుల్ని చేసి జైలుకు పంపించిన మీ ఆనందానికి, ఆ శునకానందానికి అవధులు లేనంతగా మీరు సంతృప్తి పడవచ్చునేమో, కానీ మీరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా నిజం బయటికి రాకుండా పోదు. పరకామణి విషయం కావచ్చును, లడ్డు వ్యవహారంలో కావచ్చును, ఏ వ్యవహారంలోనైనా నేను దేని మీద మాట్లాడినా కూడా మీరు నా మీద దాడి చేయటమే. శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది అంటే అది శనీశ్వరుడి విగ్రహం అనే అంత నీచమైనటువంటి మాటలు కూడా మాట్లాడగలిగినారు వీళ్ళు, అంత సాహసం చేయగలిగినారు. మీ అసమర్థత వలన వైకుంఠ ఏకాదశి నాడు 6 మంది చచ్చిపోయి 40 మందికి పైగా గాయపడితే దానికి కారకులు వైసీపీ వాళ్ళే అని కూడా చెప్పగలిగినారు. మీకు కావలసినంత విస్తృతమైన ప్రచార వేదికలు ఉన్నాయని, మేమేం చెప్పినా నమ్ముతామని, కనుక ఏ బురదైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద వేస్తే తుడుచుకుంటూ ఉంటారులే అనే కారణంతో మీరు చేసేటువంటి ఈ వికృత చేష్టలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజం బయటపడకపోదు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు నిజంగా స్వామి సేవలో పునీతమై తరించి సేవ చేశారు అన్నటువంటి విషయం బయటికి రాకుండా పోదు. ఆ రోజున మీరు భగవద్ దృష్టిలో దోషులు, నేరస్తులు, హీనులుగా మిగిలిపోక తప్పదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.